Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. గైస్ ఐబిఎం నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫైనల్లీ ఫ్రెషర్స్కి గుడ్ న్యూస్ అనమాట. సో ఏఎస్సీ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా హైరింగ్. సో మనకి కొత్తగా బ్యాచెస్ అయితే యాడ్ చేశారు. ప్రీవియస్లీ నేను ఈ ఛానల్లో ఐబిఎం రిలేటెడ్ ఒక వీడియో చేశాను. కాకపోతే అప్పుడు 2025 బ్యాచ్ మాత్రమే ఉంది. ప్రెజెంట్ మనకి కొత్త బ్యాచ్ అయితే యాడ్ చేశారు. 2024 కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఇంకా యాడ్ చేయడం జరిగింది. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది పాన్ ఇండియా హైరింగ్ కాబట్టి మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఓపెన్లో ఉంటాయి. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసేసుకోండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో న్యూ ఇయర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో దట్ మీరు ఎలాంటి జాబ్ అయితే మిస్ అవ్వరు. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్ ఇది ఐబిఎం కెరీర్స్ పేజ్. సో మనకి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఏఎస్సి. సో ఇది పాన్ ఇండియా హైరింగ్ కాబట్టి మొత్తం అన్ని లొకేషన్స్ అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, గుర్గాన్ ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రోల్కి సంబంధించి మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు అప్లికేషన్ డెవలపర్ కింద అయితే వర్క్ చేయాలి. సో చాలామంది ఫ్రెషర్స్కి డెవలపర్ రోల్స్లో వర్క్ చేయాలి అన్న థాట్ అయితే వస్తుంది కదా. సో ఇలాంటి జాబ్ రోల్ వాళ్ళకి సెట్ అయితే అవుతుంది. సో జావా అండ్ వెబ్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీరు డెవలప్ అండ్ సపోర్ట్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ జావా అండ్ జేఈ టెక్నాలజీ స్టాక్ అని అయితే మెన్షన్ చేశారు. సో దాన్ని యూస్ చేసుకుని మీరు అప్లికేషన్ సపోర్ట్ అండ్ డెవలప్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జావా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా డిఫరెంట్ వాటి మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి దీనికి సంబంధించి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ అయితే కంపల్సరీ రావాలి. సో ప్రిఫరబుల్లీ ఇన్ జావా, C++, పైథాన్ అండ్ నోడ్.jsలో మనకి ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రోగ్రామింగ్లో. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్స్ కూడా మీకు బేసిక్స్ రావాలి. అలాగే యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు ఫ్రెషర్స్కి. సో ఇది ఎంట్రీ లెవెల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనమాట మనకి. సో మీరు ఖచ్చితంగా డిగ్రీ అయితే అబ్టైన్ చేసుకుని ఉండాలి. సో మీ ఎంప్లాయ్మెంట్ ఐబిఎంతో స్టార్ట్ అవ్వకముందే మీ డిగ్రీ అయితే ఎర్న్ చేసుకోవాలి. సో మనకి పాస్డ్ అవుట్ బ్యాచెస్ నేను మెన్షన్ చేసినట్టు 2024 అండ్ 2025 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోవచ్చు. ఇదివరకు అయితే 2025 మాత్రమే మనకి ముందు చెప్పిన జాబ్ ఐడీలో అయితే ఇచ్చారు. మన ఛానల్లో ఆల్రెడీ ఐబిఎంకి సంబంధించి ఒక వీడియో చేశాను చూడండి. అందులో ఓన్లీ 2025 అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే మనకి కొత్తగా 2024 కూడా యాడ్ చేశారు. సో 2024 కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా జాబ్స్ మాకు ఉన్నాయా లేదా అని చెప్పి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు చక్కగా. అలాగే మనకి రోల్స్ కూడా బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్సి అండ్ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ ఇన్ని స్ట్రీమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే సిఎస్ బ్యాచెస్ ఏదైతే ఉన్నాయో సిఎస్సికి రిలేటెడ్ ఏఐఎంఎల్, డేటా స్ట్రక్చర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలైటిక్స్, ఐఓటీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఇలా మనకి సిఎస్ బ్యాచెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కాకపోతే 6 CGPA ఉంటే సరిపోతుంది. 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు, రిటర్న్ అండ్ స్పోకెన్ కూడా. సో మనకి ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కాబట్టి సో మీకు స్క్రిప్టింగ్ అయితే ఉండాలి నాలెడ్జ్. అలాగే మీకు డేటా యాక్సెస్ ఫ్రేమ్వర్క్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. డేటాబేస్ రిలేటెడ్ అనమాట, దాని మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మనకి 0 years ఫ్రెషర్స్ కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో దీనికి మనకు డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి హైబ్రిడ్ వర్క్ మోడ్ అనమాట. సో మీరు ఆఫీస్ నుంచి లేకపోతే ఇంటి దగ్గర నుంచి అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట మనకి. అలాగే మనకి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. లాగిన్ టు ఐబిఎం అని చెప్పి ఫస్ట్ అయితే మీరు క్రియేట్ అండ్ ఐబిఎం ఐడి అని ఉంది కదా, సో మీరు ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకుని నెక్స్ట్ లాగిన్ అయితే అవ్వాలి. సో క్రియేట్ అండ్ ఐబిఎం ఐడిని క్లిక్ చేయండి. సో మీకైతే ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది, అలాగైనా సైన్ అప్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి అలాగే కంట్రీ నేమ్ ఇచ్చి మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఐడి క్రియేట్ చేయండి.
ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఐబిఎం ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. లేటర్ కంటిన్యూ క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇది మంచి జాబ్ రోల్ అనమాట. ఐబిఎం మంచి టాప్ కంపెనీ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా హైరింగ్. సో మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మిస్ అవ్వకండి ఇలాంటి ఛాన్స్ని. మనకి చాలా బ్యాచెస్ 2024 యాడ్ చేశారు. అలాగే చాలా క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి సో దట్ మిగతా వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీ సిస్టర్స్ బ్రదర్స్ కజిన్స్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయమని చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైలీ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.